మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా ఎక్కువ కనిపిస్తారు. రోగం కోసం వస్తారు, బాధలుంటే బాధల కోసం వస్తారు, అందరూ వదిలేశారని వస్తారు. కానీ ఆయన దగ్గరికి వచ్చినాక చాలా అందరూ కూడా మాట్లాడాలని వస్తే మాట్లాడతారు. రోగం బాగవుతుంది, నువ్వు ఏ అవసరం నిమిత్తం వచ్చినా కూడా అది దేవుడు తీర్చేస్తున్నాడు. తీర్చిన తర్వాత ఏమైపోతున్నారు? గర్వం వస్తుంది. ఎందుకు వస్తుందో అర్థం అవ్వడం లేదు. అటువంటి గర్వం దేవుని బిడ్డలకు ఉండకూడదు. అరే, నేను బాధలో వస్తే నాకు నెమ్మదినిచ్చాడు, నాకన్నిటినీ నాట్యంగా మార్చాడు. అరే, నీ ఏ చేతగాని వాడిని నన్ను ప్రతి పని విషయంలో నాకు మంచిగా నేర్పునిచ్చాడు. అనారోగ్యంగా వస్తే బాగు చేసి ఆరోగ్యం ఇచ్చాడు. మనశ్శాంతి లేక వస్తే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటున్నాం. ఇలాగా ఎంతగానో గొప్ప గొప్ప సాక్ష్యాలు పొందుకొని తర్వాత అన్నీ వచ్చాక ఎందుకండి దేవుణ్ణి వదిలేస్తారు? అది చాలా తప్పు కదా. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా అలా ఉంటే, పాపం నుంచి బయటకు వచ్చావు, శాపం నుంచి బయటకు వచ్చావు, రోగం నుంచి బయటికి వచ్చావు, నీ అవసరతల నుంచి బయటకు వచ్చేసి ప్రతి దాని నుంచి దేవుడు బయటపడేశాడు. తర్వాత గర్వించొద్దు. తర్వాత నీవు దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోవద్దు. అది చాలా తప్పు. దేవుని బిడ్డలారా, అలా ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం దగ్గర క్షమాపణ అడిగి ప్రతి ఒక్కరు కూడా గర్వించి దేవునికి దూరం అవ్వకుండా ప్రేమించి దేవునికి దగ్గర అవ్వాలని, ఎల్లప్పుడూ ఆయన సహాయం చేసిన ప్రతి సహాయమును గుర్తు చేసుకుంటూ స్తుతిస్తూ దేవుని మనసును తెలుసుకోవాలని, దేవునికి ఇంకా దగ్గర అవ్వాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మీకు వందనాలయ్యా. ఆపత్కాలం ముందు మేము మొరపెడితే మాకు ఉత్తరం ఇచ్చే దేవా, మీకు వందనాలయ్యా. మాలో నీ దగ్గర అవసరం నిమిత్తమై వచ్చిన తర్వాత అవసరం తీర్చాక మేము గర్వించి నీకు దూరం అవుతున్నామేమో నాయనా, మమ్మల్ని క్షమించండి ప్రభువా. అలాంటి బిడ్డలుగా మేము ఉండడానికి వీల్లేదయ్యా. తండ్రి, నీ దగ్గర ఏమి లాభం పొందుకున్నప్పటికీ దానికి కృతజ్ఞతుడనై జీవించే బిడ్డగా, నీకు సహకారిగా ఉండే నీతోటి దాసునిగా మమ్మల్ని తయారు చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.